सद्गुरु प्रभु महाराज की जय। लांबा श्रीमती हेडकोट सुभद्रम सद्गुरु प्रभु महाराज नमः। श्रीधर सुरामदेश सद्गुरु प्रभु महाराज जय। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। सद्गुरु प्रभु महाराज की जय। ब्रह्मानंदं ब्रह्मसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं व्यक्तिपुरुषं तत्त्वमस्यादिलक्ष्मये पुनित्यं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं ब्रह्मणे नमः। जय श्रीधर शिवरामदेश सद्गुरु प्रभु भागवत कृष्णदेश प्रभु रचिंచిన గ్రంథాలలో 98వ పద్యం ఎరుక విడిపించే లక్ష్యం. ఎరుగదు సుషుప్తి జాగ్రత్త నిరవంద సుషుప్తి రెండు నెరుగును మేల్క. ఎరుగదు సుషుప్తి జాగ్రత్త నిరవంద సుషుప్తి రెండు నెరుగును మేల్కట్లరయగా బయలెరుకల రెంటెరిగదు బయలెరుక రెంటి నెరుగుచు నుండు గురుముఖమున నెరిగి రెండు తెరముగా నెరుకాను తీసివేసితే చాలు. ఎరుగదు సుషుప్తి జాగ్రత్త నిరవంద సుషుప్తి రెండు నెరుగును మేల్క అట్లరయ బయలెరుకల రెండింటి నెరుగును ఎరుగదు బయలెరుక రెండు నెరుగుచు నుండు గురుముఖమున నెరిగి రెండు తెరమోగా నెరుకాను తీసివేసితే చాలు. పరుల నేనని ఏటి పలుకే లేదందు పరుల నేనని పలుకే లేకుండు నిట్లెరుగుచు నుండు గురుముఖమున ఎరిగి ఈ రెండు. పద్యభావం తెలుసుకుందాం. శిష్య గాఢ సుషుప్తి అంటే బాగా డీప్ స్లీప్లో ఉన్నాం మనం. డీప్ స్లీప్ గాఢ సుషుప్తి జాగ్రత్తల రెండింటిని ఎరుగదు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాక మనం ఆ నిద్ర ఉన్న ఆ సుషుప్తి అవస్థని జాగ్రత్త అవస్థని రెండును తెలుసుకోలేము. ఎందుకంటే తెలుసుకునే తెలివి అక్కడ చల్లారి ఉంటుంది. తెలుసుకునే తెలివి లేదు అక్కడ సుషుప్తిలో. సుషుప్తి అంటే ఏంటో జాగ్రత్త అంటే ఏంటో రెండు కూడా తెలియని స్థితిలో ఉంటాం. మేల్క జాగ్రత్తను సుషుప్తి రెంటిని కూడా ఎరుగుచుండును కదా. మేల్క జాగ్రత్త అవస్థని తెలుస్తోంది, సుషుప్తిని అవస్థని బాగా డీప్ స్లీప్ హ్యాపీగా ఉంటుంది అన్న జ్ఞానం తెలుసుకుంటుంది. జాగ్రత్త అవస్థ అంటే ఏంటో తెలుస్తుంది, సుషుప్తి అవస్థ అంటే ఏంటో తెలుస్తుంది మేల్కలో. ఈ రెండు కూడా ఎరుగును కదా, ఈ రెండింటిని కూడా జాగ్రత్త తెలుసుకుంటాం కదా. అట్లే బయలు పరిపూర్ణము బయలును ఎరుకను రెండింటిని ఎరుగుదు. అలాగే పరిపూర్ణం కూడా బయలని ఎరుకని ఈ రెండు కూడా ఎరగదు. పరిపూర్ణం కూడా ఎలాగంటే గాఢ సుషుప్తి అవస్థని కానీ జాగ్రత్త అవస్థని కానీ మనం ఎలాగైతే తెలుసుకోలేకుండా ఉన్నామో అలాగా పరిపూర్ణము ఇది బయలని ఎరుకని కూడా రెండు ఎరగదు. అంటే సుషుప్తి అవస్థని పోలి ఉంటుంది. ఆ అవస్థలో ఏది లేని నిర్మలత్వం ఎలాగైతే ఉందో ఆ హాయి స్వప్నిద్రలో మనం ఎలాగైతే మన మేలు మరిచి మనం హాయిగా ఉన్నామో అది పద్మస్థితి అని మీరు ఇక్కడ భావం సూచిస్తున్నారు. శరీరంతో ఉంది కాదు, శరీరరహిత స్థితిలో మనం ఉంటున్నాం. అప్పుడు రెండు ఎరగని స్థితిలో ఉంటున్నాం కాబట్టి దీనికి ఉపమానంగా చెప్తున్నారు. బయలు పరిపూర్ణం బయలును ఎరుక రెంటిని ఎరగదు. ఎరుక బయలును ఎరుకను రెంటిని ఎరుగును. ఎరుకైతే బయలు అంటే ఏంటో ఎరుకంటే ఏంటో రెండు తెలుసుకుంటుంది, కానీ బయలు ఏది ఎరగని స్థితిలో ఉంటుంది. గురుముఖముగా ఈ ఎరుక బయలులను చక్కగా తెలుసుకొని నిశ్చయముగా ఎరుక లేనిదని తీసివేసినచో చాలు. ఇతరులు నేననే మాటని ఏమీ లేకుండా పోను. నేనని ఇతరులని అనే మాట ఏమీ లేకుండా పోతున్నమాట ఆ స్థితిలో ఉన్నప్పుడు. ఈ విధంగా గురుముఖంగా తెలుసుకున్నాను. గురుముఖంగా ఉన్నది ఏంటో లేనిది ఏంటో తెలుసుకొని లేనిది ఉన్నట్లుగా భ్రమలో ఉన్నాం కాబట్టి
ఈ భ్రమను విడిచుంటే చాలు. ఎరవంద సుషుప్తి అనగా గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి తనను కానీ జాగ్రత్తావస్థలో ఉన్న వారిని కానీ ఎరుగనట్లు కానీ పరిపూర్ణము తనను కానీ ఎరుకను కానీ ఎరుగదు, గుర్తించలేదు. కనుకనే పరిపూర్ణమునకు శుద్ధే సుషుప్తి దృష్టాంతం అన్నారు ఈ శ్రీధర స్వాములు వారు. కానీ ఎరుక మాత్రము తన యొక్క స్థితిని పరిపూర్ణమును గుర్తించగలదు, తన తెలివితో తెలుసుకోగలదు. పరిపూర్ణం అంటే ఎలా ఉంటుంది, బ్రహ్మానుభవం అంటే ఎలా ఉంటుంది, బ్రహ్మస్థితి ఎలా ఉంటుంది, నేను లేనిదే బ్రహ్మం అని తెలుసుకుంటుంది. కానీ అది పూర్ణం కాదు. తెలుసుకున్న తెలివిని విడిచి ఉండాలి, గుర్తించగలదు. జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి సుషుప్త అవస్థలో ఉన్న వ్యక్తిని తనను కూడా గుర్తించగలడు కదా. బాగా డీప్ స్లీప్లో ఉన్న ఒక అతను ఉన్నాడు, అతన్ని ఆ డీప్ స్లీప్లో ఉన్న అతన్ని మనం చూడగలుగుతాం. ఆహా బాగా గాఢంగా ఉన్నాడు అని మనం గుర్తిస్తున్నాం, మనల్ని మనం గుర్తించగలుగుతున్నాం. జాగ్రత్త అవస్థలో ఉన్న మనల్ని సుషుప్తి అవస్థలో ఉన్న పరులని ఇద్దరిని మనం గుర్తించగలుగుతాం. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, తెలివితో ఉన్నాం, గుర్తించగలుగుతాం. అది ఏరుకొచ్చి గుర్తిస్తాను. కానీ పరిపూర్ణం అలా గుర్తించడానికి అందులో అహం లేదు కదా, అహం లేని స్థితి. అందుకని దానికి ఎరుక లేదు, పరిపూర్ణం లేదు, గాఢ సుషుప్తి లేదు, ఒక మెయిన్ కూడా లేదు. మెయిన్ అంటూ ఒకటి ఉంటే దానికి అనుభవాలు ఉంటాయి. ఒక మెయిన్ అయినా తాగాక నిండు ఉన్నది పరిపూర్ణం అని మధ్యలో కూడా మనం అనుకున్నాం గతంలో. తనను కూడా గుర్తించగలదు కదా. కట్ట ఇటు పరిపూర్ణమును గురుముఖముగా మాత్రమే తెలుసుకోగలము, అన్యథా తెలుసుకోబడినది కాదు. కనుక ఈ పద్యంలో గురుముఖమున ఎరిగి ఈ రెండు అన్నారు కృష్ణ ప్రభువులు. అట్టి ఎరుక పరిపూర్ణంలో లేనిదే కలవలే తోచబడినది చక్కగా విమర్శించి తెలుసుకొని లేని ఎరుక లేదని దాని ఎందు భ్రాంతి లేకుండా పోవటం వలన నేను పరులు అనే మాట లేకుండాను. అనగా ఆత్మ సత్యమైనదని జగత్తు మిథ్య అనే రెండు మాటలు కూడా లేకుండా పోవునని అర్థము. అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే మాట కూడా లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మము అని ఇది అని ఎరికే మనలో లేదు. బ్రహ్మం ఒకటే అని ఆ ఒకటిని ఎదుర్కొంటే మళ్ళీ ఆ ఒకటి ఏకం అనేకం భవతి అన్నట్టుగా ఆ ఒకటే మళ్ళీ జనన మరణానికి కారణం అవుతుంది. కనుక దీక్షితులు వారు చెప్పినట్టుగా ఆ ఒకటిని కూడా లేని స్థితి చేసుకుంటే ఇంకా మొలకన్నది లేదు మనకి అని ఈ పద్యభావం. ఇది గురుముఖత తెలుసుకోవాలి. ఉన్నదేంటి లేనిదేంటి, ఉన్నది నేను ఉన్నానని చాటుగా ఉన్నది ఆ ఉన్నదానికే నేనను భావన లేదు. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత తెలివితో ఆలోచించినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని సమాధి స్థితులు పొందినా నేనన్నది వదలట్లేదు. అక్కడ ఆ నేనన్నది ఎలా వదలాలో గురుముఖత తెలుసుకొని నేను లేని స్థితి నిజస్థితి ఇదిగో పరిపూర్ణము అని గురువు చూపించబడితేనైనా తప్ప మనకి చాలా పరిపూర్ణ దర్శనం కాదు. మనం పరిపూర్ణంగానే ఉన్నాము, పరిపూర్ణం అంతా నిండి ఉంది, ములుగొచ్చి సభ్యు లేక కలిగి ఉన్నది బట్ట బయలు రామాయణ ఇదిగో చూడు కదలదు ఎన్న చలియండ వానాలు అనయాక నిలిచింది బట్ట బయలని అన్నారు. అది ఎండకి కరగదు, ఎండకి కండదు, వానకి కరగదు, గాలిసి విసిరివేయబడదు. అంతా ఎక్కడుందంటే అంతా నిండి ఉంది. మరి దాన్ని తెలుసుకోవడం గురుముఖంగా తెలుసుకోవాలి. ఇదిగో పరిపూర్ణము అని చూపించే ఆ గురువుకి బాగా తెలిసి ఉండాలి. పరిపూర్ణం అంటే ఇప్పుడు వెంకటరావు గారు అంటే ఎవరు అని అన్నారనుకో, వెంకటరావు అనేవాడు అడిగిన వాళ్ళకి అక్కడ తెలిసి ఉండాలి. అదిగో వెంకటరావు అంటే ఈ రకంగా ఉంటాడు, ఇలాగా చామంచాయిగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఇలాగా బాడీ హెడ్ కలిగి ఉండొచ్చు, లేదా అందమైన జుట్టు ఉంటుంది, ఉంగరాల జుట్టు ఉంటుంది, అలాగా పోలికి చెప్పగలిగే వాళ్ళగా ఇది ఉండాలి. తెలుసుకున్న అతనికి అయితే వాడు చెప్పగలరు. వాడికి సరిగ్గా తెలియదు వెంకటరావు అంటాడు. ఎవరైనా వెంకటరావు అంటే ఎలా ఉంటారండి అని ఎవరైనా అడిగితే అలాగా అంటే వెంకటరావు గారండి
ఎక్కడో చూశానండి, ఎక్కడో విన్నానండి, మరి నాకు తెలియదండి అంటారు. అందుకని పూర్ణబోధ తెలుసుకోవడానికి పూర్ణబోధ అనుకో గురువుల దగ్గరే తెలుసుకోవాలి. అర్థాన్ని బ్రహ్మస్వరూప దర్శించిన ఆ మహనీయుల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ గురువులు వేషధారణ వేసుకుని నేను గురువులని ప్రకటితంగా కనపడదు. అందరిలోనూ ఉంటారు, సమాజంలోనే ఉంటారు, అందరిలోనూ అందరిలాగా కలిసి ఉంటారు. ప్రత్యేకత ఏమి ఉండదు వారికి, కొన్ని లక్షణాలు అంటూ ఏమి ఉండవు. వారికి ఒక గుడి కట్టేసి ఆ గుడిలో కూర్చోబెట్టి ఈయన పలానా గురువు అని చాటింపు చేసే భక్తులు కూడా ఉండరు. ఎందుకంటే ఆ పూర్ణస్థితిలో ఉన్నవారు ఏది ఆశించగా ఉంటారు. చాప కింద నీరుంటే మనకు తెలియదు కదా నీరు ఉన్నట్టు. అలాగే సమాజంలోనే ఉంటారు, సమాజానికి అతీతులుగా ఉంటారు, ఏది అంటనే స్థితిలో ఉంటారు. అన్ని వ్యవహారాలు అందరిలాగా చేస్తారు, అన్నింటిలోనూ ఉంటారు, కానీ ఏది అంటని స్థితి. కృష్ణ భగవానుడు కూడా చెప్తారు, అర్జున, ఈ సృష్టి యావత్తు నా చేతే సృష్టించబడుతోంది, నా చేతే పోషించబడుతోంది, నాలోనే లయం అవుతోంది, కానీ నాకు ఏది అంటదు. నేను నిమిత్తం మాత్రం, నాకు ఏది అంటదు, నేను పుట్టలేదు అని అంటారు. అంటే అసలు స్థితి అది. ఆ అనుభవం మనం పొందాలి. సద్గురుకరణ కలిగి అందరూ జన్మలను పూజించి పైకి రాబడి ధరించాలని ఆ గురుమూర్తిని కోరి ధ్యానిస్తున్నాను. అందరూ ఉద్ధరించుకోవాలి. ఈ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే తెలుసుకోవాల్సింది తెలుసుకొని మన వచ్చిన కార్యం నెరవేర్చుకొని కర్మ అంటని స్థితిలో నడుచుకొని జన్మకి సున్నా చుట్టే విధానంలో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే చేసేది చేయించేది అంతా నేనే చేశాను అనుకుంటే ఆ కర్మ మనకు వస్తుంది. చేసేది చేయించేది అంతా సద్గురుమూర్తి, ఆ సర్వేశ్వరుడే నా యందు ఉండే సకల కార్యాలు ఆయన కార్యగా చేసుకుంటున్నారు. నేను వారికి ఇంకరిని మాత్రమే, సేవకుని మాత్రమే. చేసేది చేయించేది అంతా నాలో ఉన్న భాగవ స్వరూపం చేయించుకుంటుంది ఆయన ముచ్చటగా అని అహంకార రహితంగా ఉండే సర్వం సద్గు శరణార్థన వస్తు అని చెయ్యాలి. ఏ కార్యం చేస్తున్నా వారికి కర్మ అందదు. కర్మ అంటకపోతే జన్మ లేదు. అహంరహిత స్థితి ఆయన యొక్క భావ్యకు ప్రీణభవతో ఈ ఒక్క బట్టబయలు తప్ప ఏమీ లేదు. మూలాభావం మీద జ్ఞాతం నా శరీరం నాకు మస్తీ మూలం నేను గుర్తు ఎరిగే శరీరం ఏమి లేదు. గుర్తు ఎరిగేది ఏదైతే ఉందని అదే అనేది కారణం అవుతుంది. అదే లేని స్థితి చేసుకోవాలి. పోనీ ఉన్నావు, లేదు, ఉన్నావుగా, ఉన్నావంటే ఎలా ఉన్నావు? స్వప్నే ప్రతీయమాన అనే రూపాన్ని ఎలా కదా, కళలో వచ్చిన శరీరాలు ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం గుర్తపడలేదు. ఏమీ లేదు, ఏమీ లేదని లేకపోయిన వంట తాను ఉంది కదా అంటారు. ఉంటే దాన్ని ఎట్లయితేవు లేనే లేననుస్తుంది అని మోచన జరిగింది కాబట్టి ఈ ఎంత చెప్పిన ఈ అచల స్థితి, అనుభవరహిత స్థితి మనకి అవగాహన అయ్యి ఆ స్థితి కుదరడం కోసమే మనం సాధన చేయాలి. కానీ ఇతర సాధనలు ఏది అవసరం లేదు. ధ్యాన స్థితి ధ్యానించేది నీవు కాదు, నీవు లేని స్థితి, అది అనుభవరహిత స్థితి. అది ఒకసారి కుదిరిందా ఇంకా జాగ్రత్త నిరంతర ఆసక్తిలోనే ఉంటాం. అన్నీ శుభాలే. గురునికి అపజయం అన్నది ఉండదు. కష్టాలు సుఖాలుగా మారుతాయి, శత్రువులు వృద్ధులు అవుతాయి, రాగద్వేషాలు ఉండవు, అంతా ఆనందమయమే. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. సుభద్రం తల్లి జై గురుదేవ.